నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణ పాలిటిక్స్ లో సుపారీ హత్యలు ఎంటర్ అయ్యాయా? శ్రీనివాస్ గౌడ్ హత్యకు 15 కోట్ల సుపారీ ఇచ్చారా? అసలు మంత్రికి రాఘవేంద్రరాజుకి గొడవేంటి? ఢిల్లీ, హైదరాబాద్ వయా విశాఖ లింక్ ఏంటి? బీజేపీ నేతలు జితేందర్ రెడ్డి, డీకే అరుణ కుట్ర చేశారా? ఎన్నికల ముంగిట్లో ఈ సుపారీ రాజకీయమేంటి? ఒక్కసారిగా సంచలనం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగింది అనే వార్త కలకలం రేపుతోంది. గత నెలలో ఓ వ్యక్తిపై హత్యాయత్నంతో మొదలైన మంత్రి హత్యకు కుట్ర వరకు వరుసగా కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలంగాణ పాలిటిక్స్ లో సుపారీ హత్యల. శ్రీనివాస్ గౌడ్ హత్యకు 15 కోట్ల సుపారీ. హత్యకు కుట్ర చేసిందెవరు? సుపారీ ఎవరికిచ్చారు? ఎలా గుట్టు రట్టయింది? తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. పేట్ బషీరాబాద్ లో సుపారీ కిల్లర్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ కుట్ర భగ్నమయ్యింది. మొత్తం 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి హత్యకు 15 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఏకంగా ఓ మంత్రినే చంపేందుకు సిద్ధమవడం సంచలనం రేపింది. అయితే ఈ సుపారీ కిల్లర్లను కలిసింది ఎవరు? వారికి ఆఫర్ చేసింది ఎవరు? ఈ కుట్ర వెనుకున్నది ఎవరు? మంత్రిని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? హత్య కుట్ర వెనుక ఉన్న అనేక విషయాలు ఆసక్తికరంగా మారాయి. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఆయన సోదరుడు శ్రీకాంత్ గౌడ్ ను హతమార్చేందుకు మహబూబ్ నగర్ కి చెందిన కొందరు వ్యక్తులు సుపారీ గ్యాంగ్ ని కలిసినట్టుగా తెలుస్తోంది. ఏకంగా మంత్రి అనుచరులకే డబ్బు ఆశ చూపినట్లు తెలుస్తోంది. పేట్ బషీరాబాద్ లో కేసు రిజిస్టర్ అయి నాగరాజ్ అరెస్ట్ అయిన తర్వాత మనకి ఈ వివరాలన్నీ కూడా మనకి తెలిసి వచ్చినాయి. తర్వాత వీళ్ళ పాత్ర అన్నది బయట పడుతుంది. పోలీస్ వీళ్ళని అరెస్ట్ చేస్తుంది. మనం కూడా అప్పుడు ఏంటంటే ముమ్మరంగా గాలిస్తూ ఉన్నాము. సో అది భయపడి వీళ్ళందరూ ఏంటంటే ఢిల్లీ వెళ్ళి అక్కడ షెల్టర్ తీసుకున్నట్టు తెలిసి వస్తాం. హత్య కుట్రలో యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్ పేర్లు బయటికి వచ్చాయని, గత నెల 26న ముగ్గురిని అరెస్టు చేశామని తెలంగాణ పోలీసులు చెప్తున్నారు. రాఘవేంద్రరాజు మరికొందరితో కలిసి హత్యకు కుట్ర చేశారని నాగరాజు ఇచ్చిన సమాచారంతో కొన్ని ఆధారాలు సేకరించామంటున్నారు. రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, మధుసూదన్ రాజు ఢిల్లీలో ఉన్నట్లు తేలిందని, ఈ ముగ్గురు మహబూబ్ నగర్ నుంచి విశాఖ, అక్కడి నుంచి ఢిల్లీ వెళ్లారని పోలీసులు చెప్తున్నారు. వీరి లొకేషన్ ట్రేస్ చేస్తే ఢిల్లీలోని ఓ వీఐపీ ఇంట్లో ఉన్నట్లు తేలటంతో అరెస్టు చేసి హైదరాబాద్ తెచ్చామన్నారు. రాఘవేంద్రరాజు నుంచి పిస్టల్ సీజ్ చేశామని, రాఘవేంద్రరాజును ప్రశ్నించగా మంత్రి శ్రీనివాస హత్యకు కుట్ర పన్నినట్లు తేలిందంటున్నారు. ఎలా వెలుగు చూసింది? పోలీసులకు ఎలా తెలిసింది? రాఘవేంద్రరాజు శ్రీనివాస్ గౌడ్ హత్యకు మొదట ఫారూక్ అనే వ్యక్తిని కాంటాక్ట్ చేశాడు. మంత్రిని హత్య చేస్తే 15 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశాడు. రాఘవేంద్రరాజు, మధుసూదన్ రాజు దీనికి ప్రధాన ఫైనాన్షియర్లు. పోలీసులేం చెప్తున్నారు? సమాచారం ఎలా అందింది? గత నెల 23 నుంచి ఫారూక్, హైదర్ అలీ, సుచిత్ర వద్ద ఒక లాడ్జిలో ఉన్నారు. 25న ఇద్దరు బయటికి టీ తాగేందుకు వెళ్లినప్పుడు కొందరు వ్యక్తులు కత్తులతో వీరిని వెంబడించి చంపడానికి ప్రయత్నించారు. తర్వాత ఫారూక్, హైదర్ అలీ తప్పించుకుని పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పేట్ బషీరాబాద్ పోలీసులు నిందితులపై సెక్షన్ 307, 120B, 115 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో పలు విషయాలు వెలుగు చూశాయి. విచారణలో యాదయ్య, నాగరాజు, విశ్వనాథ్ అనే ముగ్గురు మహబూబ్ నగర్ నుంచి వచ్చి కొంపల్లి ఏరియాలోని సుచిత్రలో వీరిని వెంబడించి దాడి చేసేందుకు యత్నించారని తేలిందంటున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో నిందితులు ముగ్గురిని గత నెల 26న అరెస్టు చేసి 27న జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నాగరాజు కన్ఫెషన్ స్టేట్మెంట్లో రాఘవేంద్రరాజు కొందరితో కలిసి మంత్రి హత్యకు కుట్ర పన్నారు అని చెప్పారు. ఇక్కడి హత్య కేసు మరో మలుపు తిరిగింది. రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, మధుసూదన్ రాజు ఢిల్లీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఢిల్లీలో ఎక్కడున్నది తెలియకపోవడంతో సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సర్వెంట్ క్వార్టర్స్ లో ఉన్నట్లు గుర్తించారు. వారిని అరెస్టు చేసి హైదరాబాద్ కు తీసుకువచ్చామని చెప్తున్నారు. మంత్రి హత్యకు కుట్ర పన్నిన నిందితుల నుంచి ఆయుధాలను రికవరీ చేశామని సిపి తెలిపారు. అనంతరం నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఫరూక్ ఏమో ఈయనేమో భయపడి హైదర్కి చెప్తాడు. సో హైదర్కి చెప్పాడని చెప్పి ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో నాగరాజ్ అండ్ విశ్వనాథ్ ఫరూక్ అండ్ హైదర్ని చంపడానికి ప్రయత్నిస్తారు. ఇది అట్లాగా మనకి ఈ ఎంటైర్ కాన్స్పిరసీ అన్నది కేసు రిజిస్టర్ అయిన తర్వాత మనకు బయటపడింది.
మనకి కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అండ్ ఈ వెపన్స్ రికవరీతోని ఈ కుట్ర జరిగినట్టయితే మనకి క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది ఇది. ఇంతేకాకుండా వీళ్ళందరూ పోయి అక్కడ ఎక్స్ఎంపీ గారి ఇంట్లో కూడా షెల్టర్ తీసుకుంటున్నారు. దానివల్ల కూడా మనకి ఈ లింక్ అన్నది ఎస్టాబ్లిష్ అయింది. బట్ దీన్ని ఇంకా మనము డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి ప్రూవ్. రాఘవేంద్రరాజు ఏం చెప్పాడు? 15 కోట్లు ఆఫర్ చేశాడా? మంత్రి హత్య కేసులో కీలక నిందితుడు రాఘవేంద్రరాజు. ఇతను మొదట ఫారూక్ ను కలిసినట్లు చెప్తున్నాడు. అటు ఫారూక్ కి కూడా నేర చరిత్ర ఉంది. తాము మంత్రిని హత్య చేయాలని పథకం వేశామని, ఆ హత్యను ఫారూక్ లేదా మరెవరితో అయినా చేయించాలని అడిగినట్టు తెలుస్తోంది. ఈ హత్య కోసం 15 కోట్ల వరకు సుపారీ ఇవ్వచూపారని ఫారూక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేశారు. ఈ కుట్రలో రాఘవేంద్రరాజు, మున్నూరు రవి, అమరేందర్ రాజు, మధుసూదన్, షెల్టర్ ఇచ్చిన మరో వ్యక్తి, మరో 3 భాగస్వామ్యులైనట్లు విచారణలో తేలిందని పోలీసులు చెప్తున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. నిందితులను పోలీస్ కస్టడీలోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని పోలీసులు చెప్తున్నారు. అయితే మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు సంబంధించిన కుట్ర కేసులో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ అనుచరుల పాత్రపైన దృష్టి పెట్టారు పోలీసులు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పిఏ రాజు, డ్రైవర్ థాపా సౌత్ అవెన్యూలోనే నిందితులకు షెల్టర్ ఇచ్చారు అని పోలీసులు చెప్తున్నారు. ఆయుధాలను నాగరాజు యూపీ నుంచి కొనుగోలు చేసినట్లు తెలిసిందని, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో పాటు నాగరాజు అరెస్టైన తర్వాతే ఈ హత్య కేసు నిందితుల వివరాలు వెలుగులోకి వచ్చాయని చెప్తున్నారు. నాగరాజు, విశ్వనాథ్, యాదయ్య, రాఘవేంద్రరాజుపై మొదట నమోదైన కేసులో రిమాండ్ రిపోర్టును పరిశీలిస్తే అనేక అనుమానాలు తెరపైకొస్తున్నాయి. పోలీసుల అదుపులో ఉన్నవారు హత్యాయత్నం ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు బాధితుల బంధువులు. దాడి చేసి ఉంటే సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయమని అడుగుతున్నారు. అసలేం జరిగింది? రిమాండ్ రిపోర్ట్లో పొంతనలేని విషయాలు. పోలీసుల అదుపులో ఉన్నవాళ్లు హత్యాయత్నం ఎలా చేశారు? డిసెంబర్ 18న కాదు 21న కోర్టుకు వచ్చిన ఫారూక్. హత్య కుట్రలో కల్పిత కథలున్నాయా? ఫిబ్రవరి 22న రాఘవేంద్రరాజుకు శ్రీనివాస్, విష్ణు అనే 2 వ్యక్తులు ఫోన్ చేశారు. తాము ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నామని, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపణలకు సంబంధించి చెప్పమన్నారు. వారిని నమ్మిన రాఘవేంద్రరాజు ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:26 మధ్య ఫామ్ హౌస్లో కలిశాడు. శ్రీనివాస్ గౌడ్ అరాచకాలకు సంబంధించిన పూర్తి వివరాలు విష్ణు శ్రీనివాస్కు అందజేశాడు. వాటిని మెయిల్ ద్వారా కూడా పంపాడు. ఫిబ్రవరి 23 సాయంత్రం శ్రీనివాస్ నుంచి రాఘవేంద్రరాజుకు మళ్లీ ఫోన్ వచ్చింది. తమ పై అధికారులు ఇంకా సమాచారం కావాలని అడుగుతున్నారని, ఒకసారి ఆఫీస్కు రావాలని అడిగాడు. 24న మధ్యాహ్నం 12:30 గంటలకు వస్తాను అని రాఘవేంద్రరాజు చెప్పాడు. కానీ 23న ఉదయం 11 గంటల తర్వాత నాగరాజు కిడ్నాప్ అయ్యాడు. అదే రోజు సాయంత్రం అతడి భార్య పిఎస్లో ఫిర్యాదు చేసింది. దీంతో రాఘవేంద్రరాజుకు డౌట్ వచ్చింది. సరిగ్గా అదే రోజు అర్ధరాత్రి 12:54 అతని ఇంటిపై అటాక్ జరిగింది. బయట చాలా మంది సివిల్ డ్రెస్లో పోలీసులు నిలబడి ఉన్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా బయటికి వచ్చాయి. పైగా రాఘవేంద్రరాజు ఇంటికి ఉన్న సీసీటీవీ కెమెరాను తొలగించారు. ఇదంతా ఎందుకు చేశారో అంతా సస్పెన్స్. అతను ఏ విషయంలో అయినా తప్పు చేసి ఉంటే నోటీస్ ఇచ్చి తీసుకెళ్లాలి గాని ఇంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది. అలాగే సీఎంఓ ఆఫీస్ నుంచి ఫోన్ చేసినట్టు ఎందుకు డ్రామా క్రియేట్ చేశారు? విష్ణు, శ్రీనివాస్ ఎవరు? పోలీసు అధికారులా కాదా? ఎలక్షన్ అఫిడవిట్ను వేసిందే రాఘవేంద్రరాజు. మహబూబ్ నగర్లో ఎవ్వరూ వేయలేదు. మహబూబ్ నగర్లో వేసింది రాఘవేంద్రరాజు ఒక్కడు మాత్రమే. ఓటరుగా అతను రాఘవేంద్రరాజు ఎలక్షన్ అఫిడవిట్ను అతను తప్పులు తడకను ముందుకు తీసుకొచ్చిండు. తర్వాత విట్నెస్గా ఉన్నది బాండేకర్. వీళ్ళిద్దరిని ముఖ్య కారకులు కాబట్టి వీళ్ళిద్దరిని హింసించడమే అతని పని అనమాట. ప్రతి ఇష్యూలో వీళ్ళిద్దరిని హింసించుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరినే తీసుకెళ్తే బాగుండదని మిగతా 3-4 తీసుకెళ్తే నాకు ఈ ఎలక్షన్ అఫిడవిట్ కేసు పక్కదారి పడి హత్యాయత్నం కేసు ముందుకు వస్తుందని ఈ విధంగా చేశాడండి. రిమాండ్ రిపోర్టుపై సందేహాలు. రిమాండ్ రిపోర్టు ఎప్పుడు తయారు చేశారు? ఫారూక్ అహ్మద్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్తున్నారు పోలీసులు. ఈ కేసులో A1గా రాఘవేంద్రరాజు, A2గా నాగరాజు, A3గా విశ్వనాథ్, A4గా యాదయ్యపై FIR నమోదయ్యింది. దీనిలో రాఘవేంద్రరాజును తప్ప మిగిలిన 3 రిమాండ్కు తరలించారు. ఆ రిమాండ్ రిపోర్టు 2022 ఫిబ్రవరి 25న సాయంత్రం 5 గంటలకు తయారు చేశారు. రిమాండ్ రిపోర్టు ఏం చెప్తోంది? 2021 డిసెంబర్ 18 ఓ కేసు నిమిత్తం ఫారూక్ మహబూబ్ నగర్ ఎక్సైజ్ కోర్టుకు హాజరయ్యాడు. ఫారూక్, రాఘవేంద్రరాజు, నాగరాజు తమను పరిచయం చేసుకున్నారు.
ఏం కావాలని అడిగితే హైదర్ అలీ అనే వ్యక్తిని చంపడానికి తమకు ఆయుధాలు కావాలన్నారు. 11 క్రిమినల్ కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఫారూక్ వారి మాటలను పట్టించుకోలేదు. తర్వాత కూడా అడుగుతూనే ఉన్నారు. కానీ హైదర్ అలీకి ఫారూక్కి పరిచయం ఉండటంతో జరిగిందంతా అతడికి చెప్పేశాడు. అప్పుడు తాను డేంజర్లో ఉన్నాను అని, ఎక్కడైనా సేఫ్ ప్లేస్కు తీసుకెళ్లమని ఫారూక్ను కోరాడు. ఫిబ్రవరి 23 హైదరాబాద్ సుచిత్ర ఎస్వీఎస్ లాడ్జికి హైదర్ అలీని తీసుకెళ్లాడు ఫారూక్. 25న వీరిద్దరూ లాడ్జి బయట టీ తాగుతుంటే నాగరాజు సహా మరికొందరు నడి రోడ్డుపై వారిని వెంబడించారు. చంపేస్తామని కేకలు పెట్టారు. రిమాండ్ రిపోర్టులో పొంతనలేని వివరాలు అనేకం కనిపిస్తున్నాయి. రిమాండ్ రిపోర్టులో గతేడాది డిసెంబర్ 18న ఫారూక్ కోర్టుకు వచ్చినట్లు ఉంది. అయితే ఆ రోజు శనివారం, కోర్టు ఉండదు. మరి ఫారూక్ ఎలా వచ్చాడు? నిజానికి ఫారూక్ కేసు 18న కాదు, డిసెంబర్ 21న ఉంది. కానీ రిమాండ్ రిపోర్టులో 18 అని రాశారు. పైగా పోలీసుల కస్టడీలో ఉన్న ఫారూక్ను రాఘవేంద్రరాజు, నాగరాజు ఎలా కలుస్తారు? అసలు ఆ అవకాశం ఉంటుందా? ఇదంతా కుట్ర కాదా? ఇంకో ట్విస్ట్ ఏంటంటే 25న హైదర్ అలీ, ఫారూక్ని నాగరాజు సహా కొందరు వెంబడించారు అని రిమాండ్ రిపోర్టులో ఉంది. కానీ 23నే నాగరాజు కనిపించకుండా పోయాడు. పోలీసులే అతన్ని తీసుకెళ్లారు. ఫిబ్రవరి 23 సాయంత్రం తన భర్త కనిపించడం లేదని నాగరాజు భార్య ఫిర్యాదు చేస్తే లోకల్ పిఎస్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదయ్యింది. మరి 23న కిడ్నాప్ అయిన నాగరాజు 25న ఎలా చంపడానికి వెళ్లాడు? విశ్వనాథ్, యాదయ్యల సంగతి కూడా అంతే. వీరిద్దరూ 24న కిడ్నాప్కు గురయ్యారు. వీరిద్దరిని పోలీసులే తీసుకెళ్లారు అని బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారు. మరి 24న వారి అదుపులో ఉన్నవారు 25న హైదర్ అలీ, షారుఖ్ పై ఎలా అటాక్ చేయగలిగారు? దీనికి సమాధానం లేదు. సరే, కాసేపు రిమాండ్ రిపోర్టులో ఉన్నదే నిజమనుకుందాం. నడి రోడ్డుపై కత్తులతో ఇంత సీన్ జరిగితే సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అవ్వకుండా ఉంటుందా? అవన్నీ బయటకు తీయమని అడుగుతున్నారు కుటుంబ సభ్యులు. అంతెందుకు, రిమాండ్ రిపోర్టులో రాసిన లాడ్జీ సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టినా అసలు విషయాలు బయటికి వస్తాయని చెబుతున్నారు. 11 క్రిమినల్ కేసుల్లో నిందితుడైన ఫారూక్, ఓ వీఐపీకి ప్రధాన అనుచరుడైన హైదర్ అలీని సామాన్యులైన నాగరాజు, రాఘవేంద్రరాజు, యాదయ్య, విశ్వనాథ్ చంపేందుకు వెంబడించారు అంటే నమ్మేలా ఉందా అని అడుగుతున్నారు. అమరేందర్ రాజు, మధు, రాఘవేంద్రరాజు, నాగరాజు అన్నాదమ్ములు. వీరిలో రాఘవేంద్రరాజు విశ్వనాథ్ బండేకర్ అనే వ్యక్తితో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ పత్రాలతో నామినేషన్ వేశారు అని కోర్టులో కేసు వేశాడు. ఆ కేసు వాపస్ తీసుకోవాలని ఎన్నో రోజులుగా, ఎన్నో రకాలుగా ఒత్తిళ్లు వచ్చాయి. కానీ వారిద్దరూ వెనకడుగు వెయ్యలేదు. కోర్టులో వ్యవహారం దగ్గర పడుతోంది. ఎలక్షన్ కమిషన్ ఈ వ్యవహారంలో తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఖచ్చితంగా చర్యలు ఉంటాయని అందరూ భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో వారందరూ కనిపించకుండా పోవడం అనేక అనుమానాలు తెరపైకి వచ్చాయి. తర్వాత కావాలని ఇరికించేందుకు రిమాండ్ రిపోర్టు కథ అల్లారు అని స్పష్టంగా అర్థమవుతుందని అంటున్నారు బాధిత కుటుంబ సభ్యులు. ఫారూక్ కేసులను చూస్తున్న లాయర్ వెంకటేష్ ఏమంటున్నారు? శనివారం కోర్టులో కేసులు ఉండవు, అది కూడా సెక్షన్ కేసులు అస్సలు ఉండవు. పోలీసుల రిమాండ్ రిపోర్ట్ చూస్తుంటే వారు ఏదైనా చేయగలరని అర్థమవుతుందంటున్నారు లాయర్ వెంకటేష్. డిసెంబర్ 18న కోర్టుకు ఫారూక్ వచ్చాడు అనేది తప్పు. 21న వచ్చాడు. రాఘవేంద్రరాజు, నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్పై పెట్టిన కేసంతా క్రియేటెడ్ స్టోరీ అని వాదిస్తున్నారు. 23, 24న కిడ్నాప్ అయిన వాళ్లు 25న అటాక్ ఎలా చేస్తారు? హైదర్ అలీ పాలమూరులోని వీఐపీకి ప్రధాన అనుచరుడు అని చెప్పారు. వీఐపీ అనుచరుడు క్రిమినల్ కేసుల్లో నిందితుడు ఫారూక్ ని ఎలా నమ్ముతాడు? కేసు పెట్టి చట్టం ప్రకారం వెళ్లకుండా లాడ్జికి వెళ్లి దాక్కోవడం ఏంటి? ఇదంతా కట్టుకథ అని వాదిస్తున్నారు. ఇదంతా శ్రీనివాస్ గౌడ్ అల్లిన స్టోరీ అని ఆరోపిస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. శ్రీనివాస్ గౌడ్ ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహబూబ్ నగర్లో మంత్రికి రాఘవేంద్రరాజుకి గొడవేంటి? అసలు ఎవరి రాఘవేంద్రరాజు? ఒకప్పుడు సఖ్యంగా ఉన్న ఆయనకు మంత్రితో ఎక్కడ చెడింది? ఆయనకు 15 కోట్లు సుపారీ ఇచ్చేంత శక్తి ఉందా? ఢిల్లీ, హైదరాబాద్ వయా విశాఖ లింకేంటి? బీజేపీ నేతల వాదనలేంటి? తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఏకంగా మంత్రి హత్యకు కుట్ర పన్నడం సంచలనంగా మారింది. సంచలనం కలిగించిన ఈ కేసులో గత నెలలో ఫారూక్ అనే వ్యక్తిపై జరిగిన హత్యాయత్నం కేసు విచారణలో మంత్రి శ్రీనివాస్ రెడ్డి హత్యకు చేసిన కుట్ర బయటపడింది. అటు నిందితుడు రాఘవేంద్రరాజు స్టేట్మెంట్ సంచలనంగా మారింది. శ్రీనివాస్ గౌడ్తో తనకు ప్రాణహాని ఉందని, అందుకే చంపాలనుకున్నానని చెప్పాడు. 2017 నుండే తనను చంపేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తనను, తన కుటుంబాన్ని శ్రీనివాస్ గౌడ్ టార్గెట్ చేశారు అని చెప్పాడు. ఆ వేధింపులు తట్టుకోలేకే శ్రీనివాస్ గౌడ్ ని చంపాలని అనుకున్నానని తెలిపాడని రాఘవేంద్రరాజు స్టేట్మెంట్ చెప్తోంది. అంతేకాదు, తనపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి వేధించారని, శ్రీనివాస్ గౌడ్ తనపై 30 కేసులు పెట్టించారని ఆరోపించారు. ఒక్కరోజే 10 కేసులు పెట్టించారని ఆరోపించారు.
తనకు 6 కోట్లు నష్టం చేయించారని స్టేట్మెంట్లో రాఘవేంద్రరాజు వెల్లడించినట్టు సమాచారం. అది తట్టుకోలేక ఎలాగైనా పగ తీర్చుకోవాలని సుపారీ గ్యాంగ్ను సంప్రదించాను అని చెప్పాడు అని స్టేట్మెంట్ చెప్తోంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బీకే రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న రాఘవేంద్రరాజు మొదట రేషన్ షాపు నడుపుతూ జీవనం సాగించేవాడు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్ రాజు, నాగరాజు, మధుసూదన్ రాజులు రాఘవేంద్రరాజుకు సోదరులు. మొదటి నుంచి కూడా కాలనీ వాసులతో పాటు ఆ వార్డులో మంచి పట్టు సాధించారు. గతంలో శ్రీనివాస్ గౌడ్, అతని సోదరుడు శ్రీకాంత్ గౌడ్తో కూడా రాఘవేంద్రరాజుకు సత్సంబంధాలే కొనసాగాయి. శ్రీనివాస్ గౌడ్ మొదటిసారి ఎమ్మెల్యేగా బరిలో నిలిచినప్పుడు అతని గెలుపుకు రాఘవేంద్రరాజు కృషి చేశాడు అని కూడా చెప్తారు. 2017 హోలీ పండుగ రోజు రాఘవేంద్రరాజుకు స్థానిక కౌన్సిలర్ ప్రసన్న భర్త ఆనంద్ గౌడ్కు గొడవ జరిగింది. ఆ తర్వాత కాలనీలో శ్రీనివాస్ గౌడ్, ఆనంద్ గౌడ్కు సపోర్టుగా నిలవడంతో రాఘవేంద్రరాజు, శ్రీనివాస్ గౌడ్ మధ్య మరింత దూరం పెరిగింది. మరోపక్క ఎన్నికల సమయంలో శ్రీనివాస్ గౌడ్ అఫిడవిట్ను ట్యాంపరింగ్ చేశారంటూ రాఘవేంద్రరాజు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో వైరం ముదిరింది. రాఘవేంద్రరాజుకు ఆదాయ వనరుగా ఉన్న రేషన్ షాపుతో పాటు ఆధార్ సెంటర్, బార్ అండ్ రెస్టారెంట్లను వివిధ రూపాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ దెబ్బతీయడంతో పాటు పలు కేసుల్లో ఇరికించడంతో శ్రీనివాస్ గౌడ్పై మరింత కసి పెంచుకున్నాడు రాఘవేంద్రరాజు. ఓ పక్క రాఘవేంద్రరాజుకు శ్రీనివాస్ గౌడ్కు విభేదాలు పెరిగినా రాఘవేంద్రరాజు సోదరుడు టీఆర్ఎస్లోనే ఉన్న అమరేందర్ రాజు మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యేంత వరకు కూడా మంత్రితో సఖ్యతగానే ఉన్నాడు. మంత్రి సోదరుడు శ్రీనివాస్ గౌడ్తో కలిసి పలు చోట్ల రియల్ వ్యాపారం కూడా చేసినట్లు తెలుస్తోంది. మరోపక్క శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్పై ఫిర్యాదు చేసిన క్రమంలో 2018లో అప్పటి ఆర్టీఓకు ఫిర్యాదు చేసిన విశ్వనాథ్ బండేకర్ ప్రింటింగ్ ప్రెస్ నడుపుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు సందర్భాల్లో మంత్రికి ఎదురు నిలిచిన మైత్రి యాదయ్య, మున్నూరు రవిల మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో అనూహ్యంగా మంత్రి హత్య కుట్ర కేసు వెలుగులోకి వచ్చింది. ఈ హత్యకు సంబంధించిన సుపారీకి అమరేందర్ రాజు, మధుసూదన రాజు సోదరులే ఫైనాన్షియర్లుగా ఉన్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు. అయితే తమ ఆర్థిక మూలాలపై శ్రీనివాస్ గౌడ్ ప్రత్యక్షంగా, పరోక్షంగా దెబ్బతీయడంతో తాము అప్పుల పాలయ్యామని, అన్ని కోట్ల రూపాయలు తమ వద్ద ఎక్కడివని రాఘవేంద్రరాజు భార్య ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య ఒక హత్యాయత్నం, మరో హత్య కుట్ర కేసులో అందరూ అరెస్ట్ అయ్యారు. మరోపక్క ఈ అంశంపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు వస్తే ఆశ్రయం ఇవ్వొద్దా అని ప్రశ్నించారు బీజేపీ నేత జితేందర్ రెడ్డి. ఇంటిపై రాళ్లు వేయడం ఏం సంస్కృతని అన్నారు. తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించిన జితేందర్ రెడ్డి ఎలాంటి విచారణకైనా సిద్ధమే అని అన్నారు. కేసీఆర్ గారు, నేను ఒక్కటే అడుగుతున్నా, అసలు ఈ సంగతి ఏంది, ఈ కథ ఏంది, ఈ మర్డర్ ఏంది, ఈ అరెస్ట్లు ఏంది, ఇవన్నీ మా మీద ఆరోపణలు, ఇవన్నిటిని కూడా ఏవి ఎక్కడికి తీసుకుపోతున్నాయి? ఇవన్నిటిని కూడా ఒక ఎంక్వైరీ పెట్టండి, సమగ్ర దీని మీద ఎంక్వైరీలు తీసుకురండి. ఎక్కడికైనా పోదాం, ఏడైనా పోదాం, ఎక్కడైనా కూర్చుందాం, ఏ ప్లేస్ అన్న రాండి, చెప్పండి, ఏదైతుందో సర్వే చేపియండి, మేము జవాబు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద హత్య కుట్ర అనేది పచ్చి అబద్ధమన్నారు బీజేపీ నేత డీకే అరుణ. ఎన్నికల అఫిడవిట్ ట్యాంపర్ కేసులో శ్రీనివాస్ గౌడ్కు భయం పట్టుకుందన్నారు. అందుకే తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు డీకే అరుణ. ఆయనకు ఎందుకంత భయం అవుతుంది? నిజంగా మాకేమనుమానం వస్తుందంటే, ఇంతగానం చేస్తుంటే నిజంగా ఈ మంత్రి గారు ఎలక్షన్ పిటిషన్ అఫిడవిట్ ట్యాంపర్ చేసిండ్రేమో, అందుకే ఇంత భయపడుతున్నాడేమో. ఎందుకు ఇంత భయపడాల్సినటువంటి అవసరం ఉంది? వారు ఇంతగానో వాళ్ళ మొత్తం కుటుంబాన్ని వారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లిఫ్ట్ చేయించి ఈరోజు కాన్స్పిరసీ కేసులు పెట్టించాల్సినటువంటి అవసరం ఏముంది? బీజేపీ హత్య రాజకీయాలను సమర్థించదన్నారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్. ఇది కేవలం బీజేపీని అప్రతిష్టపాలు చేసే కుట్ర అని విమర్శించారు. కేవలం భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి మాత్రమే రాష్ట్ర ముఖ్యమంత్రి డైరెక్షన్లో పనిన పన్నాగం ఇది. ఒక అవినీతి ఆరోపణటువంటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని కాపాడడంలో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తప్పు చేయబోయి అన్ని తప్పులు చేస్తున్నాడు. మంత్రి హత్య కాదు, మామూలు వ్యక్తి హత్య ప్రయత్నం చేసినప్పుడు కూడా తప్పే. అది భారతీయ జనతా పార్టీ హత్యా రాజకీయాలను ఏ రోజు సమర్థించది. మొత్తం మీద కిడ్నాప్లు, అరెస్టులు, హత్యాయత్నాలు, సుపారీ హత్యకు కుట్రలు వంటి అంశాలు మహబూబ్ నగర్తో పాటు తెలంగాణలో కూడా హాట్ టాపిక్ గా మారాయి.